తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఇక తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతలో 193 మండలాల్లోని 3911 సర్పంచ్ స్థానాలకు 29917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక రెండో విడతలో 193 మండలాల్లోని 3911 సర్పంచ్ స్థానాలకు 29917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, రెండో విడత ఉప సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం అయితే ఓట్లు లెక్కింపు అయితే ముగిసింది. ప్రస్తుతం 2 గంటల ప్రాంతంలో అయితే ఓట్లు లెక్కింపు అయితే ముగిసిందని చెప్పాలి. అయితే కొంతమంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మరి కొంతమంది అయితే గేటు బయట ఉన్నారు. అంటే ఓటుకి ఆలస్యంగా వచ్చిన వాళ్ళని అయితే వాళ్ళని వెలుపలికి రాని విధంగా లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిందని చెప్పొచ్చు. చెదురు ముదురు సంఘటనల మినహా ఇక్కడైతే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగిందని చెప్పాలి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు అయితే పోలింగ్ జరిగింది. అందులో 156 మంది జీపీలు అయితే ఇటు 16 మంది ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. మొత్తం మీద మొదటి విడతలో చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే విజయకేతనం ఎగరేశారని చెప్పాలి. అయితే మరి కొద్దిసేపట్లో అయితే కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. కౌంటింగ్ తర్వాత ఎవరైతే ఇటు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి విజేతలు ఎవరున్నారో వాళ్ళని ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఇటు ఖమ్మం జిల్లా చూసుకోవచ్చు 2,50,000 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 80% అయితే పోలింగ్ కొనసాగిందని చెప్పాలి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టయితే 71% అయితే పోలింగ్ కొనసాగింది. ఇటు 2,000 మంది అయితే విధులు నిర్వహించారు. ఇటు స్వయంగా ఇటు జిల్లా కలెక్టర్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడం అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. చెదురు మొదరు సంఘటనలను మినహా అయితే ఇక్కడ పోలింగ్ కొనసాగిందని చెప్పాలి. మరోవైపు నేలకొండపల్లిలో సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థి అయితే ఈ రోజు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఆయన నామినేషన్ తర్వాత ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఆ పోలింగ్ అయితే కొనసాగిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే అక్కడ కౌంటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి. మరోవైపు చెదురు మొదరు సంఘటనల మినహా రెండో విడత గ్రామ పంచాయతీలో భాగంగా ఇటు చుంచుపల్లి మండలం విద్యాసాగర్ కాలనీలో అయితే 7వ బూత్ లో ఓటు హక్కును అయితే కొననే సాంబశివరావు అయితే తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఏదైనప్పటికీ ఈసారి రెండో విడతలో భాగంగా అయితే కాంగ్రెస్ విజయకేతను ఎగిరేసే అవకాశం ఉంది. కొంతమంది రెబల అభ్యర్థులకు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి. ఏదైనప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం ఇటు కామేపల్లిలో చూసుకోవచ్చు 24 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 6 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 పంచాయతీలు అయితే ఈ రోజు పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇటు మరోవైపు చూసుకోవచ్చు ఇటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆరేగూడెంలో పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 2 పార్టీల మధ్య అయితే ఘర్షణ నెలకొంది. అక్కడ ఇరు వర్గాలను అయితే పోలీసులు అయితే చెదరగొట్టిన పరిస్థితి అయితే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో ఓ వ్యక్తికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అదే స్వతంత్ర అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ 2 గడ్డివాములు దగ్గర కూడా ఈ రోజు చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే తిరుమలపాలెంలో పెనుమూలు గ్రామంలో అయితే ఏజెంట్లు కూడా అడ్డుకున్నారు. అంటే చెదురు మొదలు సంఘటన అయితే ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయని చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఏదైనప్పటికీ
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే విజయ గీతను ఎగరవేస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అయితే గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.